తమిళనాడులో ఇది ఒక విలేజ్ ఉంది. విలేజ్లో టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ సెంటర్ ఎట్లా ఉన్నది, ఇగో ఎట్లా ఉంది చూడండి. లోపలికి వద్దాం, మస్తు అనిపిస్తుంది. ఇక లోపలికి వస్తున్నాము. ఇది టేబుల్స్ అనమాట. ఇది అంతా టేబుల్స్. చిన్న పల్లెటూరు ఇది. యాంటీ వస్తుంది. ఇది ఎగ్ దోశ. ఇది కట్టెల పొయ్యి మీద. నిజంగా ఎంత మంచి ఫీల్ ఉందంటే చాయ్ పాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎంతో కాదు, ఎగ్ దోశ 20, నార్మల్ దోశ 10 రూపీస్ ఇక్కడ. ఇగో ఆంటీ వేస్తుంది. వనకం ఆంటీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద కన్యాకుమారి వ్లాగ్స్. ఫైనల్గా అయితే 6th డే కన్యాకుమారికి అయితే వచ్చేసాను నేను. కన్యాకుమారి దగ్గర సన్ రైజ్ చూస్తున్నాం. మార్నింగ్ ఇది చూడాల్సిన ఫస్ట్ ప్లేస్ ఇదే. మార్నింగ్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ మొత్తం 1 by 1 కవర్ చేసుకుంటూ పోతా. సో ఇక్కడి నుంచి అయితే ముందరికి వెళ్తాం. మార్నింగ్ అందరూ వచ్చి ఇక్కడ స్నానాలు చేసుకుంటా కూర్చురు. ఇక త్రివేణి సంగమం అంటారు వెళ్ళిగా. సన్ రైజ్ అయితే కంప్లీట్గా అయితే వెళ్ళలేదు. మొగులు అట్టనే వస్తుంది. ఇదంతా ఇప్పటిదాకా జనాలు ఉండే, వీడియో దీనికి రాలేదు. గుంపులు ఉండే. నార్త్ నుంచి వచ్చి మొత్తం చార్ధామ్ యాత్ర చేసేసి రామేశ్వరం తర్వాత ఇక్కడికి వస్తారు. ఇక సీదా ఇక్కడికి వచ్చి వీళ్ళంతా స్నానాలు చేసుకొని ఇదంతా చూడండి ఎట్లా చేస్తారు. ఇదంతా స్నానం చేసే ప్లేసెస్. ఇదంతా స్నానాలు చేసే ప్లేసెస్. ఆడదాకా అక్కడి నుంచి ఇక్కడ దాకా చేస్తూనే ఉంటారు. అక్కడ జనాలు చూడరు, ఎంత జనాలు ఉన్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఇది. కన్యాకుమారిలో వెరీ ఫేమస్ ప్లేస్, విజిటింగ్ ప్లేస్ కూడా. సో ఇళ్ళకైతే వెళ్దాం మనం ఇప్పుడు. ఇది ఆయన మెమోరియల్. ఇది అంటే ఆయన సమాధి అయితే ఇక్కడ లేదు, కానీ ఆయనకు సంబంధించినవి కొన్ని ఫోటోలు, వీడియోస్ అంటే కొన్ని వీడియోస్ కాదు, ఫొటోస్ అన్నీ ఆయనకు మెమోరీస్, ఆయన అవార్డ్స్ ఇక్కడ కొన్ని పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే కన్యాకుమారికి వచ్చింది కదా ఆయన, అందుకు ఇక్కడ వరకు వచ్చినందుకు ఆయనది మెమోరియల్ ఇక్కడ ఒకటి కట్టారు. సమాధి అయితే ఇక్కడే లేదు, ఢిల్లీలో ఉంటుంది. ఇదే గాంధీ మెమోరియల్. పైకి కూడా పోవచ్చు, పైకి నుంచి వ్యూ చూద్దాం ఎంత ఎట్లా ఉంటుంది. ఇది ఎంట్రన్స్. సేమ్ మళ్ళీ అడిగి వస్తాం. ఇది పైకి నుంచి వ్యూ. దాని పక్కనే చిన్న పార్క్ ఉంటుంది. ఫ్యామిలీ ఎవరైనా వస్తే ఆడుకోనికి పిల్లలు ఇట్లా. ఇది ఎండ్ ఆఫ్ పాయింట్. ఇది మొత్తం పై వరకు వచ్చేసిన ఇక్కడ వరకు. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ అవి తీసుకోవచ్చు మనము. ఈ స్టెప్స్ ఇదే కదా, ఇక్కడ వరకు ఇదంతా రావచ్చు. ఇవల్ల ఎండ్ ఆఫ్ పాయింట్ ఇది. సన్ అయితే లేదు, క్లౌడ్స్ టూ మచ్. ఇంకా ఇదైతే అక్కడ కూడా సేమ్ అట్నే దాని మీకు ఎక్కి చూడవచ్చు. దాని మీకు పేమెంట్ తీసుకుంటారు, ఒక 100 రూపీస్ తీసుకుంటారు దాని మీద. ఈ చర్చ్ పేరు వచ్చేసి అవర్ లేడీ ఆఫ్ ర్యాన్సమ్ శరణి చర్చ్. ఇది కంప్లీట్ క్యాథలిక్ చర్చ్. ఇది ఇక చూడొచ్చు, పైన దగ్గర చూడండి ఎంత పైకి ఉంటుంది. చాలా పెద్ద చర్చ్ ఇది. నాకు తెలిసి చాలా అంటే చాలా పెద్ద ఉంటుంది. అసలు తలకాయ తిప్పి చూడాలి. ఒక 24 ఫ్లోర్స్ ఉంటుండొచ్చు, అంత పెద్ద ఉంటుంది. దీని పక్కనే ఇది ఒకటి అది ఉంటుంది సముద్రం. ఇది ఏంటంటే స్పెషల్గా సముద్రంలో అప్పట్లో షిప్స్ ఉంటుండే కదా, షిప్స్లలో ఈ పైప్ ఉంటుండే, పైన
జెండా కట్టుకొని ఆ పెద్ద పెద్ద సినిమాలల్లో పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమా ఉంటుంది కదా, అందులో కడతారు కదా, అలాంటిది బ్రిటిష్ వాళ్ళది ఇనుపది షిప్ ఉంటాడు కదా అల్లదన్నమాట. అది తీసుకొచ్చి వీళ్ళు ఈడ పెట్టేసి అగో అక్కడ చూడండి ఆ రాయి ఉందా, ఆ రాయికి హుక్కు తలిగించి అది నిలబడడానికి 1 2 3 4 దిక్కులు ఇది పెట్టిరు. అంటే ఇది కూడా ఒక మెమొరబుల్ అన్నమాట. చూడనికైతే నిజంగా మస్తు అనిపిస్తుంది. అది దగ్గర నుంచి చూస్తే ఇట్లా ఉండేదా అని అనిపిస్తుంది. చర్చ్ అయితే ఇది పర్మిషన్ ఉందో లేదో తెలియదు లోపల పోవడానికి. పోయి చూద్దాం లోపల పర్మిషన్ ఉందో లేదో. లోపలికైతే పోదాం. ఎంట్రన్స్ లోపలైతే వీడియో అలౌడ్ ఉండకపోవచ్చు నాకు తెలిసి, అందుకే ఇక్కడి నుంచి వీడియో చేసిన. వీలైతే లోపల వీడియో చేస్తా. కన్యాకుమారి మొత్తం తిరిగిన, వివేకానంద రాక్ మెమోరియల్ ఒక్కటి వదిలేసిన నేను. ఎందుకంటే ఆడ ఉన్న ట్రాఫిక్కి మెంటల్ ఎక్కిపోయింది అనుకోండి. ఎంత అంటే మార్నింగ్ 10కి అట్లా స్టార్ట్ అయినా ఆడికి పోగానే జస్ట్ ఇట్లా బండి మీద పోయినా, ఇట్లా బండి అట్లా పక్కకు పెట్టేసి లోపలికి పోయినా ఒక లైన్ చూస్తే పిచ్చోడు అయిపోవాలి. ఏడుకించు అంటే అబ్బా 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 ఎంత పెద్ద లైన్. నరసింహ సినిమాలో ఉంటుంది చూడు లైన్, రజనీకాంత్ బిడ్డ పెళ్ళికి వస్తారు చూడు, అంత పెద్ద లైన్ ఉంది అనుకో. ఇక మెంటల్ ఎక్కిపోయింది. టికెట్ 70 రూపీస్. మొత్తం ఏంటంటే రామేశ్వరం పోయిన వాళ్ళు అందరు ఇక్కడ వచ్చేసారు. అంతేకాకుండా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కూడా ఒకటేసారి వచ్చేసారు. వాళ్ళకంటే ఎక్కువ రామేశ్వరం పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. అంతమంది ఉన్నారు. 70 రూపీస్ టికెట్. ఎట్లా ఎగబడ్డారంటే అబ్బా అబ్బా అబ్బా. నేనైతే ఈసారి ఖచ్చితంగా లాస్ట్ టైం కూడా విజిట్ చేయలేదు సార్, అయితే ఖచ్చితంగా పోదామని అనుకునే లోపల మొత్తం కచ్చరా అబ్బా అబ్బా ఏం జనాలు నిలబడ్డారు అంటే అంత నిలబడ్డారు. విఐపి టికెట్ ఉంది 200 150 ఉండే. అట్లా దాంట్లోకెళ్ళి తొందరగా పంపిస్తారు. ఇండియాలోకి ఉన్న రోగం ఒకటే కదా, విఐపి టికెట్ ఒకటి ఉందంటే కదా మళ్ళకెళ్ళి తొందరగా వెళ్ళిపోవచ్చు. అల్లకి వెళ్ళిపోదామంటే కూడా అది కూడా అట్లనే ఉన్నది. దానికి కూడా అంతే పబ్లిక్ ఉన్నారు. అడిగిన ఏమైనా విఐపి టికెట్లు ఏమైనా వేరే బోట్ ఏమైనా ఉంటా అంటే సేమ్ బోట్ ఉంటుంది, కాకపోతే మిమ్మల్ని తొందరగా పంపిస్తామా లేటుగా వస్తారన్నాను. ఇంకా టికెట్ కౌంటర్ కూడా ఓపెన్ కాలేదని. అరే అన్న మనకి ఈ లైన్ ఎప్పుడు ఖతం అవుతుంది, వీళ్ళంతా ఎప్పుడు షిప్కి ఎంతమంది ఎక్కుతారంటే షిప్కి ఒక 50 మంది వేసుకోనా, 50-30 మంది ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంటారు. 50-30 మంది అంటే వాళ్ళు లేరన్నా 1000 మందికి పైన ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అయిపోవాలి ఇవాళ సాయంత్రం మొత్తం ఇక వీళ్ళు ఆడనే పడతారేమో అనుకున్నా. కాబట్టి ఆ వివేకానంద రాక్ మెమోరియల్ అది కూడా మిస్ చేసిన. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసిన. గాంధీ మెమోరియల్ అని, చర్చ్ కానీ, మార్నింగ్ సన్ రైజ్. ఇంకో సన్ రైజ్ వీడియో తీద్దామంటే అదొక భయం. ఏంటంటే చాలామంది నార్త్ నుంచి వచ్చేసి అందులో స్నానాలు చేస్తారు. అక్కడ వీడియో తీయాలంటే కష్టమైపోయింది, చాలా అంటే చాలా కష్టమైంది. ఆడందరూ ఆడవాళ్ళు స్నానం చేస్తారు. మళ్ళీ సన్ రైజ్ అట్లా వీడియో పెట్టిందనుకో, కెమెరా పెట్టిందనుకో, వాళ్ళు మళ్ళీ వాళ్ళని తీస్తురేమో అని ఫీల్ అవుతారని కొంచెం తీసుకుంటా, కొంచెం కట్ చేసుకుంటా అక్కడిక్కడ చూసుకుంటూ చేసిన. అయినా కూడా నేను కొంచెమే తీసిన, మంచిగా పర్ఫెక్ట్గా రాలేదు కూడా. అయినా కూడా కొంచెం ట్రై చేసిన ఆ వీడియో. నాకైతే కన్యాకుమారి చాలా తక్కువ బడ్జెట్లో వచ్చిన. నేనైతే లేదు అన్న జస్ట్ పెట్రోల్ ఖర్చు వచ్చేసి నాకు ఒక 5000 వరకు వచ్చేసింది. ఫుడ్ కాస్ట్ వచ్చేసి ఒక 2000 వేసుకోండి, 2000 3000 వేసుకోండి ఫుడ్ కాస్ట్. ఇక మొత్తం ఎందుకంటే స్టేట్కి రాలేదు నేను. స్టేట్కి పోయినట్టు 3 డేస్లో వెళ్ళిపోయాడని. కానీ ఇదంతా చెన్నై, పాండిచ్చేరి, ధనుష్కోటి అన్నీ తిరిగేసిపోయినా కాబట్టి ఇక నాకు ఫుడ్ కాస్ట్ వచ్చింది ఒక 2000. ఇది ఒక 4-5,000 వచ్చేసింది పెట్రోల్ కాస్ట్. స్టేట్ పోయినంటే ఇంకా తక్కువ అయిపోయేది, 4-5,000లో అయిపోయేది. బైక్ ట్రిప్ అనేది చాలా ఈజీయే, కాకపోతే ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ, కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది. సైకిల్ ట్రిప్కి దీనికి నాకు కంపేర్ చేస్తే చాలా అంత మజా రాలేదనుకోరి. సైకిల్ ట్రిప్లో పోయినప్పుడు అయితే అది పబ్లిక్ రెస్పాన్స్, పబ్లిక్ టాకింగ్, అసలు అబ్బా ఏం మాట్లాడేటోళ్ళు ఏమనిపించేది, ఆ ఫీలింగ్ అనేది బండి మీద పోయినప్పుడు నాకు అనిపించలేదు. కానీ ఏదైతే మంది కొంచెం మైండ్లో సఫర్ అయిపోయినాడు చాలా వరకు. నేను ఆ విధంగా కొంచెం అట్లా జర్నీ చేసి వచ్చినాక నేను కొంచెం రిలీఫ్ అయినా.
నాకు మంచి ఫీలింగ్ అయితే అనిపించింది అంత జర్నీ చేసినందుకు. సో మీరు కూడా మీ లైఫ్లో ఇట్లా తక్కువ బడ్జెట్లో జర్నీ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. ప్రతి ఒక్క జర్నీ చేయండి, మంచిగా అనిపిస్తుంది మీకు కూడా. ఎప్పుడు జాబ్సే కాకుండా ఇట్లా కూడా కొంచెం ఒక జస్ట్ మీరు డైరెక్ట్ కూడా చేయొచ్చు. 3 days 4 days లీవ్ పెట్టుకొని కూడా చేయొచ్చు. మస్తు అనిపించింది నాకైతే. సో నా ఛానల్ అయితే చాలామంది చూస్తారు, చాలామంది కామెంట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మీరు సపోర్ట్ చేసినందుకు, చూస్తున్నందుకు. సో ఇంకొక జర్నీ తొందరనే ఎప్పుడైతే చాలా లేట్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఎంబడి వీడియోలు అయితే నేను చేయలేను. ఇంకా తొందరలో ఇంకేమన్నా ఏదైనా మంచి బెస్ట్ అనిపిస్తేనే చేస్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఇండియా తిరిగేసింది. ఇంకా ఏదైనా బెస్ట్ అనిపిస్తే మాత్రమే చేస్తా. ఇక కుంభమేళా ఒకటి ఉండే కానీ అందులో వైరల్ వీడియోలు తప్ప ఇంకా ఏమి ఉండదు. అందులో ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఏదంటే ఇన్ఫర్మేషన్ లేదు అందులో. కాబట్టి నేను కుంభమేళా వీడియో కూడా ఏం చేయలేదు. కానీ నేనైతే ఈ జర్నీ మస్తు ఎంజాయ్ చేసిన. మంచి లొకేషన్, మంచి ట్రిప్ ఉంటే ఖచ్చితంగా ఇంకో తొందరలోనే ఏమైనా చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేస్తుందండి, ఫాలో చేస్తుందండి.